హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఉజ్జయిన్లో మేము ఉంటున్న ఇంటిని అయితే మీకు చూపిస్తామండి. అంటే ఇంట్లో ఉండడం ఏంటి, ఉజ్జయిన్లో మీరు మొన్న కదా వెళ్ళారంటే ప్రస్తుతానికైతే మేము హోటల్లో కాకుండా హౌస్లో రూమ్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా రూమ్స్ కాకుండా హౌస్ తీసుకుంటున్నాము. అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అంటే మేమే వద్దని చెప్పాము, అంటే కిచెన్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. బట్ మాకు కిచెన్ అవసరం లేదు, ఎందుకంటే బయట తింటాం కదా. మేము చేసే పనులకి వండుకొని కష్టం కాబట్టి. బట్ ఫ్యూచర్లో ఏదైనా ఊరికి వెళ్తే కనుక కిచెన్ కూడా ఉండేలా చూసుకుంటాం. ప్రస్తుతానికి నా రూమ్ చూపిస్తాను మీకు. నా రూమ్ నేను చూపిస్తాను, లడ్డు చూపిస్తుంది. ఎందుకంటే నా రూమ్ బాగుంటుందండి, కొంచెం స్టైల్గా కూడా ఉంటుంది, మోడర్న్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. ఒక నిమిషం రాజు, గేట్ వేసి వస్తా. దా, ఎక్కడికి పోయాడు? రెడీయా? సాధారణంగా అయితే లడ్డు నేను ఒకే రూమే తీసుకునే వాళ్ళం, ఎందుకంటే అప్పుడు లైట్స్ వేస్తాను వేసే లడ్డు 2000 ఓకేనా. సాధారణంగా అయితే మేము లడ్డు ఒకే రూమ్ తీసుకునే వాళ్ళం. ఏంటంటే 2000 అట్లా ఉండేది, 1500 to 2000 ఉండేది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక హౌస్ తీసుకోవడం వల్ల మాకు 2 రూములు కలిపి కూడా 2000 పడుతుంది. మీకు అర్థమైందా? అంటే ఒకప్పుడు మాకు హోటల్లో అయితే ఏ రూమ్ అయితే అంటే ప్రైస్కి అదే ప్రైస్కి ఇప్పుడు 2 రూములు ఇస్తున్నారు అబ్బా. ఓకేనా, అది మ్యాటర్. చాలా బాగుంటుందండి ఇది నిజంగా. ఎందుకంటే వీళ్ళైతే కనుక మనకు చాలా 90% హోటల్స్లో ఓ చిన్నది ఇస్తారు కప్పుకోవడానికి, ఎందుకంటే ఏసీ ఎక్కువ వేసుకుంటారనే ఉద్దేశంతో అనుకుంటా. బట్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద దుప్పట్లు అయితే ఒక 2 ఇచ్చారు, చాలా పెద్ద పెద్దవి. ఎవరు వాళ్ళు సావర్రా అని చూసారా, చాలా పెద్దది. అండ్ ఇక్కడ ప్రతిదీ చాలా, అంటే అన్ని వాళ్ళే. వాటరే కాదు, సోప్స్, షాంపూలు, అంటే బేసిక్గా ఇవి మాత్రం పెడతారు అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ప్రతిదీ, అంటే మన హౌస్ ఎలా ఉంటుందో హౌస్ కంటే బాగుంటుంది. అండ్ ఎక్స్పెషల్లీ ఇక్కడ బాగా నచ్చే విషయం ఏంటంటే కనుక బాత్రూమ్ కూడా కొన్ని చెప్పులు పెట్టారు వీళ్ళు. అంటే బాత్రూంలో తుడుచుకోవడానికి ఒక చిన్న టవల్, బాత్రూమ్ హ్యాండ్ క్యాప్, అదే హ్యాండ్ టవల్ ఒకటి, బాత్రూంలో సపరేట్గా వేసుకోవడానికి ఒక చెప్పులు, ఇంటి దాకా మన చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగడానికి ఒక చెప్పులు. అండ్ కొత్తగా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కాదు, అంటే కేవలం 1000 షవర్ జెల్. అండ్ ఏసీది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఉన్నదే రాజు, గోద్రేజ్. సో ప్రతిదీ. ఇంకోటి ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే కనుక అంటే హోటల్ కంటే ఇది ఎందులో తీసిపోదు. అంటే ప్రతిదీ ఇక్కడ ఫ్రీ వైఫై ఉంది. వైఫై కూడా అంటే నార్మల్ వైఫై కాదు, వీడియో పెడితే నేను ఒక 2-3 నిమిషాల్లోనే అప్లోడ్ అయిపోయింది ఫాస్ట్గా. ఫుల్ హై స్పీడ్ ఇంటర్నెట్, ప్రతిదీ అండి. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. లడ్డు రూమ్ అయితే కనుక ఇంకా అసలు హోటల్కే తీసిపోదు. ఏ లడ్డు, ఇంకా వాటర్ విషయానికి వస్తే వాళ్ళు తీసుకొచ్చి వాటర్ పెట్టారు. బట్ నేనైతే కనుక సుమారుగా ఇట్లాంటి ఒక 10 బాటిల్స్ తాగాను ఈ 3 రోజుల్లోనే. ఆడండి మొత్తము. ఏమైనా తాగుతావా? తప్పకుండా రాజు, ఇక్కడ మినరల్ వాటర్ కూడా కదా. ఒక్కేసుకోలేడు హైట్ చావాలి. సో అక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఇవి ఎప్పుడో కొనుక్కున్నామండి, వచ్చిన ఫస్ట్ రోజు. 3 రోజులు ఇప్పటికి తినలేదు. ఇంకా నేను తిందామంటే లడ్డు తిట్టుకుంటూ కూర్చుంది. ఏంటి బండలంతా తినేసి వేసి తొక్కి మొత్తం మరకలు చేసాడు. అట్లా చేస్తారా రాజు? ఇప్పుడు ట్రైన్లో కింద పడింది లడ్డు, నా తప్పేం లేదు. సో ఇదే అండి నా రూము. ఇప్పుడు నేను లడ్డు రూమ్ని కూడా షూట్ చేస్తాను. ఏం లడ్డు, ఏమన్నా చెప్పాలి? లేదు రాజు, నువ్వు దానిమ్మకాయ తినాలంటే కింద ఒక పేపరో కవరో వేసుకొని నీట్గా ఒలుచుకొని తినాలి. ఏడ నుంచి ఆడదాకా మొత్తం జల్లి మొత్తం ఎర్రగా మరకలు చేసి లేదు లడ్డు. ఆ రోజు ఏదో కట్ చేసింటే రసం పడింది కానీ అట్లా తీసుకెళ్తాంటే గింజలు నడుస్తుంటే కాళ్ళ కింద పడ్డాయి. నీ మొహానికి ఎన్నిసార్లు దాని పడి ఏంటో చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను బొచ్చెడు సార్లు తిన్నా. నువ్వు ఫస్ట్ టైం తిన్నావా? సో ఇక్కడ ఏంటంటే ఒక కెటిల్ కూడా ఇచ్చారు, కాఫీ టీ కావాలంటే చేసుకోవచ్చు. బట్ ఇంకోసారి నెక్స్ట్ టైం టూర్కి పోయినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ లడ్డు, ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కిచెన్ కూడా తీసుకున్నాం లడ్డు, బాగుంటుంది. వంట చేసుకోవచ్చు. బయట చాలా ఎక్స్పెన్సివ్ రాజు. అంటే మేము వచ్చిన ఫుడ్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈవెన్ ఒక మ్యాగీ తిన్నా ఒక పూటకు 200-300 అవుతుంది. అవును, 260 రూపీస్ మధ్యాహ్నం మేము తిన్న మ్యాగీ వాటర్ బాటిల్ తీసుకున్నాం, దానికి 260 రూపాయలు. ఇంకా కొద్దిగా ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ మనం ఏమైనా స్పెషల్స్ ఇట్లాంటివి తిన్నామంటే పూటకు 1000 రూపాయలు వేస్తుంది. అంటే రూమ్ల కంటే ఫుడ్ చాలా ఎక్కువ కాస్ట్లీ. అండ్ అంతగా తిన్న ఫీల్ కూడా ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి ఒక 1 కిలో చికెన్ తీసుకొని వండుకున్నామంటే అద్దరిపోతుంది, అంటే ఫీల్. బట్ బయట అట్లనే ఉండదు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అవర్ హోమ్ అని కూడా రాశారు ఇక్కడ.
అంటే ముందే మన ఇల్లు అని చెప్తున్నామని వీడియోలో వాళ్ళే చెప్తున్నారు వెల్కమ్ టు అవర్ హోమ్ అని. మొత్తం అయితే సూపర్ ఉంది. నిజానికి ఏంటంటే మేము మైక్ పట్టుకోకుండా మాట్లాడలేకపోతున్నావు కదా. పోసానికి కృష్ణమూర్తులు వచ్చినాడు నాకు. అదే కదా, ఇట్లా చొక్కా పట్టుకొని ఒక్కొక్కరు వస్తుంటారు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ వస్తుంటాడు, కాలు ఇలా 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 ఊగుతుంటది. ఒకసారి పోసాన్ వస్తుంటాడు, పద్దాకు షర్టు పట్టుకుంటా అంటాడు. అట్లా ఒక్కొక్కరు దూరతంటారు ఒంట్లోకి. వాడు కూడా వస్తాడు అప్పుడప్పుడు. తీసుకెళ్ళి నీకు చెట్టు నేను ఓ కాలమే చెప్పినానే నీకు, నేను ఎవరొకరు వస్తారని. నేను అదే చెప్తాది, తీసుకెళ్లి చెట్టుకి మేకు కొట్టాలా. ఇది కూడా ఇచ్చారండి ఇక్కడ వార్డ్రోబ్, ఎవరు పెట్టుకోవచ్చు. నా షర్ట్ ఇవ్వడం లడ్డు. అయ్యయ్యో, అనవసరంగా మంచి షర్టు పాగొట్టేవాడు. ఏనే ఇటివ్వు. శ్రీకాల్ మహాకాల్ జైకాల్. అదిగో ఓం శ్రీ. నా ఫ్రెండ్కి ఒక డౌట్ వచ్చింది, మహాకాల్ అంటే శివుడేనా ఏంటి అలా ఉన్నాడు చూడడానికి? అంటే లింగమే, దాన్ని అట్లా డిజైన్ చేశారు వాళ్ళు డెకరేషన్ చేశారు. మొన్న మనం వెళ్ళినప్పుడు నిజ రూప దర్శనం అనమాట. అంటే ఓన్లీ శివలింగమే ఉంది, సో వీళ్ళు ఇట్లా రెడీ చేస్తారు ఇలా. అంటే స్పెషల్ అకేషన్స్ వీటికి వాటికి దాన్ని లింగాన్ని ఇలా రెడీ చేస్తారండి. పదలడ్డు మళ్ళీ నీకు కూడా వేయాలి కదా హౌస్ టూర్. వాళ్ళు ఎంతసేపు అని చూస్తారు సిగ్గు లేకుండా. సరే రాజు, ఆ బెడ్ చూపించాం, అటుపక్క బల్ల చూపించాం, ఇటుపక్క విండో, అదిగోండి పైన ఏసీ విత్ దీన్ని ఏమంటారు గడియారం. అడుగోండి మంచిగా ఇట్లా ఉందన్నమాట. ఓవరాల్గా సీలింగ్ కూడా చేశారు, పియూపి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఫస్ట్లో యాడ్ చేస్తా. నాది చాలా మంది విగ్గా హెయిరా అనే డైలమాలో అల్లాడుతున్నారు. 15 రోజులు అండి నేను గుండు చేయించుకొని, కేవలం ఈరోజుకి 15 రోజులు. అంటే గడ్డం పెరిగిందిలేండి, జుట్టు కూడా ఇంతే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నేను గుండుతో కూడా వీడియోస్ తీసి పెట్టగలుగుతాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. అనుకోని ఒక సంఘటన జరగడం వల్ల నేను గుండు చేయించుకోవాల్సి వచ్చింది. మా తమ్ముడు చనిపోవడము, అంటే బేసిక్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే గుండు చేయించుకుంటాం కదా, అట్లా నేను గుండు చేయించుకోవాల్సి వచ్చింది. గుండుతో నేను కొన్ని వీడియోస్ పెట్టాను, గుర్తుపట్టలేకపోతున్నారు. నా ఛానల్స్ ఇప్పుడు ఏంటంటే 34,000 వ్యూస్ వచ్చేది 3,000 పడిపోయింది. ఆ గుండు వీడియోస్ పెట్టడం వల్ల ఎవరు గుర్తుపట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే క్యాప్ పెట్టుకొని వీడియోస్ తీశాను. క్యాప్ అనేది డే టైం బాగుంది, నైట్ టైం ఏమవుతుందంటే క్యాప్ నీడ్ అనేది మన మొహం ఇక్కడ దాకా కవర్ చేస్తుంది. అర్థమవుతుందా? సో దీనికి ఒక పరిష్కారం ఆలోచి. ఇప్పుడు గుండుతో వీడియోలు తీస్తే గుర్తుపట్టట్లేదు, క్యాప్ పెట్టుకుంటే నైట్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ రెండింటి సమస్యలను అధిగమించడం కోసం మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే విగ్గుకి వెళ్దామని. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టాం, 1000 రూపాయలు 2,000 1,500 ఉంది. అది తీసుకొస్తే కనుక అది పిచ్చ కామెడీగా ఉంది, సీరియస్లీ చాలా కామెడీగా. ఇది ఇంకా తర్వాత ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళి 4,500 పెట్టి ఈ విగ్ తీసుకున్నాం. సీరియస్లీ దీన్ని తను చాలా బాగా ఫిట్ చేశాడు, అంటే ఒరిజినల్ హెయిర్ ఉన్నట్టుగా. ఇంకోటి ఏంటంటే దీన్ని కట్ చేయించుకోండి బ్రదర్, మీకు అసలు ఎక్కడ పాయింట్ అంటే 0% కూడా ఎవరు గుర్తుపట్టరా అన్నాడు. అంటే మనకు గుర్తుపడితే ఏం పోతుంది, కాకపోతే ఏంటంటే జీవితంలో ఎప్పుడు ఇంత హెయిర్తోనే కదా మనం ఉన్నాము. ఫస్ట్ టైం ఇంత హెయిర్తో చూసుకునేసరికి కొంచెం ఏదో బాగుంది అనిపించింది. అట్లా ఏంటంటే కనుక లాంగ్ హెయిర్, మన వాళ్ళందరూ నన్ను షార్ట్ హెయిర్తో చూసి అలవాటు అయిపోయి సడన్గా లాంగ్ హెయిర్ అనేసరికి చాలామంది ఏంటంటే నొప్పట్లేదు, బాగాలేదు. ఇప్పుడు ఏదంటే మన కొత్తగా ఏదైనా అది అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వేరే దారి లేదండి. ఆ గుండుతోటి వీడియోలు తీస్తుంటే గుర్తుపట్టట్లేదు, క్యాప్తో వీడియోస్ నైట్ టైం రావట్లేదు. సో వేరే గత్యంతరం లేక విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది. అంతేగాని మనకేం బట్టలు వచ్చి కాదు, అనుకోని కారణాల వల్ల గుండు చేయించుకొని. సో దీంట్లో సిగ్గుపడడానికి ఏం లేదు, 100% ఇది విగ్గు. బాగుంది కదా లడ్డు? బాగుంది రాజు, చాలా బాగా సెట్ అయిందండి నిజంగా. ఒక వీడియో తీయడానికి వీడు నన్ను ఎంత సతాయిస్తున్నాడు. నన్ను వీడియో తీయమంటే మాత్రం నన్ను ఏమంటారు ఊర పందికి ఎక్కువ ముళ్ళ పందికి తక్కువ లాగా తెస్తున్నాడు. వీడిని మాత్రం నేను హీరో లాగా చూపించాలి, లేకపోతే సాగు కొడుతున్నాడు నన్ను. ఏంటి రాజు నీ డామినేషన్, నాకు అర్థం కాదు. నేను ఎంత అందంగా చూపిస్తాను నిన్ను. మన ఇద్దరం మధ్యప్రదేశ్లోని శివపూర్ జిల్లాకి వెళ్ళినప్పుడు నేను రెంట్ వైఫ్ని తెచ్చుకో, అప్పుడు నీ బాధే నాకు వద్దు, తెచ్చుకో. నేను నా పిల్లం అచ్చిక బుచ్చికలు ఆడుకుంటా హిందీలో. నీకు హిందీ రాదు, నాకు హిందీ రాకపోయినా ట్రాన్స్లేట్, తెలుగు రాదు, గూగుల్ బై అని వాడుకుంటాం. గూగుల్ బై అని వాడుకో, సరేలే. సరే బా, ఇది ఈరోజు వీడియో. లడ్డు హౌస్ టూర్ కూడా యాడ్ చేస్తాం చూడండి. యాడ్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ ఇది 10 నిమిషాలు ఎప్పుడో దాటిపోయింది. సరేలే, నీ రూమ్ కొంచెం యాడ్ చేస్తా. లేదు మళ్ళీ సపరేట్ నేను వేసుకుంటా నా ఛానల్లో. నీ ఛానల్ ఎందుకు ఎత్తా? వద్దు, నీ ఛానలే లేదురా, నేను తొక్కేసిన అదప్పాతాలకి. లేదు, నేను ఎప్పుడు పెట్టుకుంటే నేను అప్పుడే పెట్టుకుంటా. వీడియోస్ ఏం పెట్టేది నీ ఛానల్లో, నేను పెడతా. సరే బా, ఇది ఈరోజు బాయ్ బాయ్.